వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, దేవుని యొద్దకు రండి అప్పుడాయన మీ యొద్దకు వచ్చును. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో దేవుని యొద్దకు రండి అప్పుడాయన మీ యొద్దకు వచ్చును అని రాయబడి ఉంది. నిజమే, ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుని దగ్గరకు రావాలి. మనము దేవుని దగ్గరకు వెళ్ళకముందే మన కొరకు ప్రభువే తన యొక్క సింహాసనాన్ని విడిచి, పరలోకాన్ని విడిచి, తన మహిమను విడిచి మన కొరకు ఆయనే దిగి వచ్చాడు. మనలను ప్రేమించి మన కొరకు ఆయన తన ప్రాణాన్నే పెట్టాడు. వాక్యం చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని వాక్యంలో రాయబడి ఉంది. ఆయన మన దగ్గరకు వచ్చాడు. వచ్చిన ప్రభు పిలుస్తున్నాడు, మీరు నా దగ్గరికి రండి అప్పుడు నేను మీ వద్దకు వస్తాను అని ప్రభు చెప్తున్నారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి రావాలి. వచ్చేవారు ఏ రీతిగా రావాలి? పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరకు వచ్చేవారు చేయవలసిన పని ఏమిటంటే, ఆయన ఉన్నాడనియు, ఆయన దగ్గరికి ఎవరైతే వస్తారో, ఆయనని ఎవరైతే వెతుకుతారో, ఆయన దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరికి ఫలము దయచేయువాడని నమ్మాలి. ఎవరైతే నమ్మకముతో దేవుని దగ్గరకు వస్తారో వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. యేసు ప్రభు వారు చెప్పారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమో అని ప్రభు సెలవిచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శిష్యులు బహుజన సమూహములు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. యేసయ్య ఆ గ్రామం గుండా వెళుతున్నాడని ఆ గ్రామంలో ఉన్న ఒక స్త్రీ విన్నది. ఆమె ఎవరు అని అడిగితే 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతూ ఉంది. ఆ బాధపడుతున్న స్త్రీ అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, చాలా తిప్పలు పడ్డది, అయినా ఆమె రోగం తగ్గలేదు. అయితే యేసును గూర్చి విన్నటువంటి ఆమె నమ్మింది. నేను యేసయ్య దగ్గరికి వెళితే ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే నేను బాగుపడతాను. ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా, ఎంత ధనాన్ని ఖర్చు పెట్టినా నా రోగం తగ్గడం లేదు, నేను బాగుపడడం లేదు. యేసయ్య దగ్గరకు వెళితే ఆయన నన్ను స్వస్థపరుస్తాడు అన్న ఆశతో యేసయ్య దగ్గరకు వచ్చింది. ఆ వచ్చినటువంటి ఆమె నమ్మి యేసయ్య దగ్గరకు వచ్చింది. ఆ వచ్చినటువంటి స్త్రీ యేసు ప్రభు వెనకాలే వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది. వాక్యంలో రాయబడిన మాట, తక్షణమే ఆమె శుద్ధి అయినని వాక్యం చెప్తుంది. బాగుపడినటువంటి ఆమె అలాగే కూర్చుంది. యేసు ప్రభు వెళుతూ వెళుతూ ఆగిపోయారు. నన్ను ఎవరు తాకారు అని అడిగారు. వెంటనే ఆ సమయంలో ఆ స్త్రీ లేచి నిలబడి చెప్పింది, అయ్యా నీతో మాట్లాడకుండా నిన్ను ముట్టుకున్నాను, బాగుపడ్డానని తాను సాక్ష్యం ఇచ్చింది. యేసు ప్రభు చెప్పారు, కుమారి భయపడొద్దు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అని ప్రభు చెప్పారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ స్త్రీ ఎలాగైతే నమ్మికతో యేసయ్య దగ్గరికి వచ్చి బాగుపడిందో, ఈ రోజునాడు మన జీవితాల్లో కూడా ఆయన యందు నమ్మిక ఉంచి
విశ్వాసముతో ఆయన సన్నిధిలోనికి వెళితే దేవుని సన్నిధిలో గొప్ప కార్యాలను మనం చూస్తాం. ఒకవేళ నీ జీవితంలో బలహీనంగా ఉన్నావేమో, సమస్యలతో ఉన్నావేమో, వేదన చెందుతున్నావేమో, నెమ్మది లేనటువంటి నీవు నమ్మి యేసయ్య దగ్గరికి రాగలిగితే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. యేసు ప్రభు వారు పిలుస్తున్నారు, ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని ప్రభు చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మి మనం యేసయ్య దగ్గరకు వస్తే యేసయ్య స్వస్థపరుస్తారు, యేసయ్య నెమ్మదిని కలుగజేస్తారు. అంత మాత్రమే కాదు, కానీ యేసు ప్రభు దగ్గరికి ఎవరైతే వస్తారో వారి గృహాలకు యేసయ్య వెళ్తారు. పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 19వ అధ్యాయాన్ని మనం చదివితే అక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నారు. అతని పేరు జక్కయ్య. యెరికో అనేటటువంటి పట్టణంలో ఇతడు పన్ను వసూలు చేసేటటువంటి వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభువారు యెరికో అనే పట్టణానికి వెళ్ళారు. యేసయ్య ఆ పట్టణానికి వెళ్ళాడని తెలుసుకుని యేసు ఎవరో చూడాలని యేసయ్య దగ్గరకు వచ్చాడు. కానీ అతడు పొట్టివాడైనందున యేసయ్యను చూడలేకపోయాడు. యేసయ్య వచ్చే మార్గం ప్రక్కనే ఉన్న ఒక మేడి చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు మీద కూర్చుని యేసయ్య ఇలా వెళతాడు, ఆయన చూద్దామని కనిపెడుతున్నాడు. యేసయ్య ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు పిలుస్తున్నారు, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఎంట ఉండవలసి ఉన్నది అని అన్నారు. జక్కయ్య యేసు దగ్గరకు వచ్చారు గనక యేసయ్య జక్కయ్య ఇంటికి వెళ్ళారు. వెళ్ళిన యేసయ్య జక్కయ్య గృహములో ఉండి ఒక చక్కని అద్భుతమైన మాట చెప్పారు. లూకా సువార్త 19వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంది, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని సెలవిచ్చారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ఏ గృహానికైతే వెళతారో ఆ గృహానికి రక్షణ కలిగిద్ది. ఈరోజు మీ గృహాలలో మీ కుటుంబం అంతా రక్షించబడ్డారా? ఇంకా రక్షించబడకపోతే యేసయ్య దగ్గరికి రండి, ప్రార్థన చేయండి, యేసయ్యను ఆహ్వానించండి. యేసయ్య ఏ గృహానికి వెళితే ఆ గృహానికి రక్షణ, ఆ గృహానికి భద్రత, ఆ గృహానికి ఆశీర్వాదం, ఆ గృహానికి నెమ్మది కలుగుతుంది. ఒకరోజు యేసయ్య మమ్రే గుడారము దగ్గరనున్న అబ్రహాము గారి ఇంటికి వెళ్ళారు. ఆ అబ్రహాము గారి ఇంటిలో ఉన్న కొరతను యేసయ్య తీర్చారు. యేసయ్య ఏ ఇంటికి వెళతారో ఆ ఇల్లు ఆశీర్వదించబడిద్ది, ఆ ఇల్లు రక్షించబడిద్ది, ఆ ఇంటి కొరతలు తీర్చబడతాయి. ఈ పునరుత్థాన దినమందు దేవుని మందిరానికి రండి, యేసయ్యను మీ గృహాలకు ఆహ్వానించండి. మీరు మీ కుటుంబము రక్షించబడి యేసయ్య ద్వారా సమృద్ధిని పొందుకొని మేలు పొందుకోనండి. ప్రభు ఈ మాటలను మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ శ్రేష్టమైన సమయంలో ప్రభు మిమ్ములను మీ కుటుంబమును ఆశీర్వదించున్నట్లు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ శ్రేష్టమైన సమయంలో ఈ పునరుత్థాన దినమందు అయ్యా నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. నీ వాక్యములో ఈ రీతిగా రాయబడి ఉంది, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని వాక్యంలో రాయబడి ఉంది. అయ్యా ఈ మాటలు వినుచున్న ప్రతి బిడ్డ కూడా నీ సన్నిధానములోనికి రావడానికి సహాయం దయచేయండి. ప్రతి ఆటంకములను మీరు తొలగించండి అయ్యా. నీ సన్నిధిలో సంతోషం ఉంది నాయన, నీ సన్నిధిలో నెమ్మది కలిగిద్ది నాయన, నీ సన్నిధిలో నీ బిడ్డల ప్రార్థనలు అంగీకరించబడతాయి అయ్యా. నీ సన్నిధిలోకి వచ్చిన ప్రతి బిడ్డ గృహములో అయ్యా మీరు వెళ్ళమని ప్రార్థిస్తున్నాను. ఆ కుటుంబాలకు మీరు కాపరిగా ఉండండి, ఆ గృహానికి మీరు రక్షణ భాగ్యం దయచేయండి, ఆ గృహములో ఉన్న ప్రతి అవసరతలను మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. మా పరమ తండ్రి నీకు వందనాలయ్యా. అయ్యా నీ బిడ్డల్లో చాలామంది బలహీనులుగా ఉన్నారు, మీరు బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి అయ్యా. రుణ బాధలలో ఉన్న బిడ్డలు ఉన్నారయ్యా. నజరేయుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో నీ బిడ్డలకున్న ప్రతి విధమైన బంధకాలలో నుండి విడిపించబడుదురుగాక ఆజ్ఞాపిస్తున్నాను. ఇంకా వివాహం కాని బిడ్డలకు వివాహాలు జరుగునుగాక, సంతానం లేని బిడ్డలకు సంతాన ప్రాప్తి కలుగునుగాక, అయ్యా వృద్ధాప్య దశలో ఉన్న బిడ్డలకు మంచి ఆరోగ్యాలు కలుగునుగాక ఆజ్ఞాపిస్తున్నాను.
ఈ దినమంతయు కూడా అయ్యా నీ బిడ్డలు చేయిస్తున్న పనులలో మీరు తోడై ఉండండి, ప్రయాణాల్లో తోడై ఉండండి, వ్యాపారస్తులను దీవించండి, ఉద్యోగం చేస్తున్న బిడ్డలకు అయ్యా నీ సహాయమును దయచేయండి. కృపాక్షేమములు నీ బిడ్డల వెంట వచ్చునుగా ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి అవసరత నీ మహిమలో తీర్చి నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. ఆదరించి ఆశీర్వదించే మంచి దేవుడు ఇడుగోనండి. ఆదరించి ఆశీర్వదించే మంచి దేవుడు ఇడుగోనండి. అనుమానాలు వదిలేయండి, అనుకూల సమయం ఇదే చేరుకొనండి. అనుమానాలు వదిలేయండి, అనుకూల సమయం ఇదే చేరుకొనండి. ఆదరించి ఆశీర్వదించే మంచి దేవుడు ఇడుగోనండి.